మొత్తానికి ఈ ఇష్యూ తోటి ఈరోజు దువ్వాడ వారి ఎపిసోడు కొంత డైవర్ట్ అయింది. లేకపోతే మొత్తం మీడియా ఛానల్స్ అన్నిట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటంటే మాధురి, వాణి, శ్రీనివాసు ఈ మధ్య కుటుంబ కథా చిత్రం చుట్టూతా కావాల్సిన విధంగా చిలవల పొలవలుగా కావాల్సిన విధంగా నడుపుతూ ఉన్నారు. సరే ప్రజలు కూడా దాన్ని కొంత సహించుకుంటూ మనం కూడా అందుకని తగ్గించాం. ఈరోజు ఆ సబ్జెక్ట్ కూడా పెట్టదలుచుకోలేదు. ఎవరైతే మాధురి భర్త వచ్చి ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడేమో, ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడో అని అనుకున్నాం. ఆయన వచ్చి ఇప్పుడు కొత్తగా అదేం లేదు, మా ఆవిడని నేనే రాజకీయాలు ఎంకరేజ్ చేశాను, నేనే దువ్వాడ శ్రీనివాస్ గారికి నా భార్య మీద నమ్మకం ఉంది అని చెప్పిన ఒక వ్యాఖ్య చేశారు. ఆయన కూడా ఆయన నమ్మకం ఉందంటున్నాడు. ఏమేమంటుంది, నాకు శ్రీనివాస్ గారికి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏముందండి, ఎందుకు అడల్టరీ ఉందని చెప్పని చెబుతుంది. పాపం ఆయన గొప్పవాడండి, మహానుభావుడు. సరే ఇంకెందుకు సబ్జెక్ట్ నెక్స్ట్.